కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కాపాడుకుందాం 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 అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై 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 అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని తీసుకున్నారా తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎండలో పోకండి, ఇక్కడ ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడున్న వారి విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు హనంకొండ జిల్లా కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా మా గౌరవ వింగ్ ఆఫీసర్స్ అధికారులకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. స్వర్గీయ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వారి జన్మదినాన్ని, జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతగా వారి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం, దాంట్లో విద్యకి ప్రాధాన్యతనిస్తూ విద్యా హక్కు, ఓటు హక్కు ఇవన్నీ ఇవ్వడం, ఈరోజు చిన్నపిల్లలకు కూడా తెలిసే విధంగా అంబేద్కర్ గారు అంటే ఏంటిది అని కూడా ఈరోజు అందరికీ ఉంది. అందుకే కూడా ఐక్యరాజ్య సమితి కూడా వారి జయంతిని గొప్పగా జ్ఞానం సంపాదించే దినంగా మనం చేసుకోవడం జరుగుతుంది. కేవలం మన దేశంలోనే కాదు, అందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వారి గురించి ఆలోచించడం జరుగుతుంది. విద్య అనేది ఆనాడు పేదరికంలో ఉంటూ కూడా ప్రతికూల శక్తిని తన అనుకూల శక్తిగా మార్చుకొని రాజ్యాంగం, తన ఉన్నత విద్యలను అభ్యసించి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదగడమే కాకుండా కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసినటువంటి ఒక మహనీయుని ఆశయాలని, విద్యనే స్ఫూర్తిగా యువతరం అందరం కూడా తీసుకొని ముందుకు సాగే విధంగా వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు మనము తెలంగాణ సాధించడం అంటే ఆయన రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ వల్లనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. ప్రత్యేక తెలంగాణలో ఇంత అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకురావడానికి వారి స్ఫూర్తితోటే అన్నీ కూడా తీసుకువెళ్తున్నారు. అందరికీ కూడా మరోసారి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.